శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ టాలీవుడ్‌లో పెద్ద స్టార్స్ సార్. ఎన్టీఆర్ గారు, చరణ్ గారు. వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి కూడా ఒక సినిమా చేశారు. అయితే రీసెంట్‌గా ఎన్టీఆర్ గారి బర్త్‌డేని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ విషెస్ చెప్పారు. కానీ చరణ్ గారు ఇప్పటివరకు చెప్పలేదు. ఇది సైలెంట్ వార్‌గా భావిస్తున్నారు. ట్రేడ్ పండితులు అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ సైలెంట్‌గా నడుస్తుంది యుద్ధం. రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య భారీ పోటీ వచ్చే అవకాశం ఉంది. నంబర్ 1 స్థానానికి అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ అనేది తెలుగు సినిమాతో లింక్ అయ్యి లేదు. ఓకే. నంబర్ 1 అనేటువంటి ప్లేసే కష్టం. ఓకే. అది అయిపోయింది. ఆ జమానా అయిపోయింది. ఓకే. ఇప్పుడు అంటే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఓకే. లోకల్ మార్కెట్ సినిమాలు లేవు. ఓకే. అంటే లాంగ్వేజ్ కూడా లేదు ఇప్పుడు. సినిమా భాష లేదు. ఓకే. తెలుగు సినిమా తెలుగు సినిమాగా ఉండటం లేదు. ఓకే. పెద్ద హీరోలు నటించేటువంటి సినిమాలన్నీ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ భాషలోకైనా తీసుకెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. ఓకే. ఇప్పుడు రాజమౌళి సినిమా 160 భాషల్లోకి తీసుకెళ్తున్నాడు ఆయన ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఏ సినిమానైనా ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు. అందుకని నంబర్ 1 పొజిషన్ కోసం వీళ్ళు ఏదో ఘర్షణ పడుతున్నారు అనే దానికంటే కూడా ఒకటి ఈ సినిమా ట్రైలరు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ జరుగుతున్న టైంలో అనుకోకుండా ఆయన బర్త్డే రావటము, అదే రోజున ఈ డ్రాగన్ గ్లిమ్స్ రావటం, దాంతో ఒక పోటీ వాతావరణం వచ్చింది. ఏ కారణం చేత ఆయన ట్వీట్ చేయకపోయినప్పటికీ అది కనెక్ట్ అయింది దీంతో. అంటే ఈ రెండిటి మధ్య కంపారిజన్ ఎందుకు రావాలి? ఈ రెండు ఒకే టైంలో రిలీజ్ కావట్లా. ఒకే జానర్ సినిమాలు కూడా కాదు. అది మాఫియా గొడవ. అది ఎన్టీఆర్ డ్రాగన్, అది గోల్డెన్ ట్రయాంగిల్ గురించినటువంటి సినిమా. ఇది టోటల్ గా భిన్నం. ఇది ఒక చీకటి గ్రామాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక కుర్రోడు పడే తపన. ఏది పెద్ది. కనుక ఈ రెండు సినిమాలకి కథాపరంగా కానీ ఇంకే పరంగా కూడా పోలికలు లేవు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేది, అంటే సెన్సిటివ్ గా అభిమానుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. అంటే చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి. ఇంకొక పొలిటికల్ చర్చ కూడా ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని విష్ చేయలేదు అనే గొడవ ఒకటి నడుస్తోంది ప్యారలల్ గా. లోకేష్ గారు కూడా పట్టించుకోలేదు. ఇలా 100 రకాల కథనాలు ఉన్నాయి. కానీ వీటి ఆధారంగా వాళ్ళ రిలేషన్స్ ని జడ్జి చేయటం అనేది అంత ప్రాపర్ ఇష్యూ అని నేను అనుకోవడం లేదు. వాళ్ళ మధ్య సంబంధాలు డెఫినెట్ గా బాగానే ఉంటాయి. అంటే ఎంతవరకు అంటే ఎవరి సినిమా వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకోవటాలు ఉంటాయి. అయితే ఇది చాలా స్పష్టంగా వాళ్ళిద్దరూ హీరోలే. వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఖచ్చితంగా ఉంటుంది. అది తండ్రి కొడుకుల మధ్య కూడా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ కి చిరంజీవికి మధ్య కూడా వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది. సినిమా విషయంలో కాంప్రమైజ్ గారు. నా సినిమా బెటర్ గా ఉండాలనే కోరుకుంటాడు ఆయన కూడా. అలాగే మా నాన్నగారి సినిమా రిలీజ్ అవుతోంది, మన సినిమా తగ్గి ఉండాలని ఇతను అనుకోడు. అర్జున్ కూడా, అల్లు అర్జున్ కూడా ఆ స్పర్ధలో ఉన్నాడు. అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ వర్సెస్ చిరంజీవి, అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని చాలా కథనాలు చూసాం కదా మనం. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ డ్రాగన్ గ్లిమ్స్ కి పెద్ద ట్రైలర్ కి మధ్య పోలికలు నడుస్తున్నాయి ప్రపంచంలో. ఈ కంపారిటివ్ స్టడీస్ నడుస్తున్న టైంలో ఇది బయటకు వచ్చింది. ఈయన ట్వీట్ చేయలేదు అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఒక చిన్న ఫాన్వేర్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతోంది. కానీ వాళ్ళు కూడా అంత మూవ్ అవుతున్నట్టు లేదు. వాళ్ళు పెద్ద సీరియస్ గా పట్టించుకోవట్లేదు. అభిమానులు ఇదేదో ఘర్షణాత్మక వైఖరికి వెళ్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ పరిస్థితి ఏం లేదు. వాళ్ళు కూల్ గానే ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఏదో జరుగుతోంది, సంథింగ్ ఘర్షణలు జరుగుతున్నాయి. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ట్రిబుల్ ఆర్ అనేది వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సినిమా.
అంటే రామ్ చరణ్కే ఎక్కువ రోల్ ఉంది నిజానికి ఆ సినిమాలో అవును. కంపారిటివ్గా. హీరో ఎవరు అంటే వీళ్ళిద్దరూ ఈ 2 క్యారెక్టర్లని రామలక్ష్మణులు కాదు, ఉమ్. రాముడు హనుమంతుడిగా మారుస్తాడు చివరికి. అంటే కొమురం భీమ్ గా చూపించి ఎన్టీఆర్ని ఆయన క్యారెక్టర్ని ఆంజనేయ స్వామిగా ఎండ్ చేస్తాడు రాజమౌళి గారు. అవును. రామ్ చరణ్ క్యారెక్టర్ని అల్లూరి సీతారామరాజుతో మొదలుపెట్టి శ్రీరాముడిగా ఎండ్ చేస్తాడు. అవును. వాళ్ళిద్దరూ రామాంజనేయులుగా మిగులుతారు చివరికి. కాబట్టి కంపారిటివ్గా ఆంజనేయుడి కంటే రాముడే గాడ్ కాబట్టి హీరో ఎవరు ఆ సినిమా కంటే కాన్షియస్గా అయితే రామ్ చరణ్ అనే చెప్పాలి. ఓకే. ఏది RRRకి అక్కడే సబ్మిసివ్గా ఉన్నాడు అతను. ఓకే. ఎన్టీఆర్ నిజానికి ఘర్షణ పడటానికి ప్రాతిపదిక ఉంది అక్కడ. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ కలిసి కనిపించలేదు. కలిసి కనిపించడం అంటే ఆస్కార్ టైంలో కలిసి కనిపించారు, అవును. కానీ ప్రమోషన్ కి సంబంధించినంత వరకు ఉన్నాడు కానీ ఆయన తర్వాత సక్సెస్ మీట్లు ఆ హడావిడిలో చాలా తక్కువ కనిపించాడు ఎన్టీఆర్. అవును. రామ్ చరణ్ రెగ్యులర్ గా ఉంటూ వచ్చాడు. అవును. అప్పటి నుంచి గ్యాప్ మొదలైంది అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది బయట. ఓకే. కానీ అది అంత సీరియస్ గ్యాప్ అని నేను అనుకోవడం లేదు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్లో ఈయన ఎందుకు అంగీకరించి చేశాడు అనేది ఒక చర్చ జరిగింది ఎన్టీఆర్ మీద. దానికి అంటే ఆ అభిప్రాయం పక్కకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈయన కొంత సైలెంట్గా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు కూడా అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడ బయట జరిగే చర్చల మీద ఎప్పుడు రియాక్ట్ కాడు, పట్టించుకున్నట్టుగా కూడా కనిపించడు. అందుకని ఇప్పుడు ఈ గొడవ కూడా పట్టించుకోవాలని ఆయన అనుకోవడం లేదు. ఇది జస్ట్ అంటే ఫ్యాన్స్ కూడా ఇండికేషన్ ఉంది, అనవసరంగా ఏ విషయానికైనా రియాక్ట్ కాకండి, రియాక్షన్స్ కంట్రోల్ చేసుకుని ఒకసారి కలిసి మాట్లాడుకుని కలెక్టివ్ రియాక్షనే చెప్దాం అనేది. అంటే ఈ మధ్య అభిమానులను ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. అల్లు అర్జున్ దగ్గర మొదలైంది అది. ఇప్పుడు ప్రతి హీరో కూడా రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో కాంటాక్ట్ లో ఉండి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ లేకపోతే మనం ఏం చేయలేము అనే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. కనుక అభిమానులను ఆర్గనైజ్ చేసుకోవటం ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ ట్వీట్లు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని పట్టించుకునే కండిషన్ లో కూడా లేడు. కానీ బయట మార్కెట్ చాలా కీలకంగా ఉంది ఇలాంటి విషయాల్లో. సోషల్ మీడియా మీద విపరీతమైన దృష్టి ఉంది. ఎవరు ఎవరిని అన్ఫాలో చేస్తున్నారు, ఎవరు ఎవరిని అన్ఫాలో చేసి ఎవరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు దాకా ప్రపంచం మాట్లాడుకుంటోంది. వాడు ఎందుకు తీసేశాడో, ఎందుకు వేరే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడో అది వీళ్ళకి అక్కర్లేదు, కానీ ఏదో జరుగుతోంది అని స్పెక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని సోషల్ మీడియా మీద దృష్టి. ఎవరు ఎవరిని అన్ఫాలో చేస్తున్నారు, ఎవరు ఎవరిని అన్ఫ్రెండ్ చేస్తున్నారు, ఎవరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, లేకపోతే ఎవరి రిక్వెస్ట్ ను వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా వీళ్ళు కూర్చుని అధ్యయనం చేస్తున్నారు. దీని మీద అధ్యయనం చేసి దాని మీద జడ్జిమెంట్లు ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రమాదం. ఇది ప్రమాదం. ఘర్షణలు ఉంటాయి హీరోల మధ్య. ఎన్టీ రామారావు నాగేశ్వరరావుల మధ్య కూడా గొడవలు ఉండేవి, కానీ వాళ్ళు కలిసి 15 సినిమాలు చేశారు ఈ గొడవలతోనే చివరి వరకు. అంటే చాణక్య చంద్రగుప్త సినిమా వరకు వాళ్ళు కలిసి 15 సినిమాలు నటించారు. ఈ 15 సినిమాల సమయంలో కూడా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. అయినప్పటికీ సినిమా చేయకుండా లేరు. సినిమా చేయటానికి వాళ్ళ ఇతర రిలేషన్స్కి సంబంధం లేదు, దేని దారి దాందే అన్నట్టుగానే వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళైనా అంతే. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ని పెట్టి ఇంకెవరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఈయనకి కంఫర్టబుల్ రెమ్యూనరేషను, కంఫర్టబుల్ షూటింగ్ డేట్స్ ఇవన్నీ కనుక ప్రొడ్యూసర్ ప్రామిస్ చేస్తే ఎందుకు చేయడు ఎన్టీఆర్? ఈ గొడవంతా అయిపోయాక రేపో ఎల్లుండో ఎవరైనా అప్రోచ్ అయినా ఆయన ఓకే చెప్పచ్చు. అంతవరకే ఉంటుంది రిలేషన్. అంటే ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంది, ఎవరు ఎంతవరకు ఉండాలో వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతిదానికి ఒక న్యూస్ కన్జ్యూమ్ వాల్యూ ఉంటుంది. ఆ న్యూస్ కన్జంప్షన్ వాల్యూని డిసైడ్ చేసి ఇది వాళ్ళకి దొరుకుతుంది. అలాగే ఎన్టీఆర్ బర్త్డేకి బలానా వాడు ట్వీట్ చేయలేదు అనేది అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకుని దాని మీద వీళ్ళు వ్యాపారం చేస్తారు.
ఇది ప్రమాదం.